దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉంది అన్న చర్చ మళ్ళీ మొదలైంది సార్. అసలు వాస్తవంగా దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే? ఎస్ అండి, ఇప్పుడు ఈ ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం. రీసెంట్గా ఆర్బీఐ ఏంటంటే దేశంలో ద్రవ్యోల్బణానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఆర్బీఐ క్యాలిక్యులేషన్ ప్రకారం దేశంలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేది 4% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఒక డెడ్ లైన్ కింద మనం పెట్టుకుందాం అనమాట. కానీ ఇప్పుడు ఆర్బీఐ నిర్ధారించిన ఈ లైన్ దాటేసి ఇన్ఫ్లేషన్ దాన్ని అధిగమించేసింది. ఇప్పుడు ఎంత ఉందంటే ఆల్మోస్ట్ గత నెలలో మేలో 3.93% ఉన్న ఈ ఇన్ఫ్లేషన్ భారతదేశంలో ద్రవ్యోల్బణం అనేది ఇప్పుడు 4 అనే లక్ష్మణ రేఖను దాటేసి ఆ డెడ్ లైన్ దాటేసి ఆర్బీఐ పెట్టుకుని డెడ్ లైన్ దాటేసి 4.38%. ద్రవ్యోల్బణం పెరగడం అంటే ఆ దేశం ఆర్థికంగా సంక్షోభానికి చేరువుగా ఉందనే ఒక అతిపెద్ద సూచన ఏదంటే ఈ ద్రవ్యోల్బణం పెరగడం. ఇప్పుడు అమెరికాలో 2% కంటే పెరగకూడదు అనేది ఒక డెడ్ లైన్ ఉంది, కానీ అది దాటేసింది. ఇప్పుడు ఇండియాలో 4% పెరగకూడదంటే 4.3%. ఇది 16 నెలల గరిష్టం. తర్వాత ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఇది మన ఆహార పదార్థాలకు సంబంధించిన ఇన్ఫ్లేషన్కి వస్తే ఇది 4.7% నుంచి 5.32%కి వచ్చింది. అంటే ఇది విపత్కర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇది పల్లెటూరులో రూరల్ ఏరియాలో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 5.45 ఉంది, అదే అర్బన్ ఏరియాలో 5.09 ఉంది. అంటే భారతదేశం ద్రవ్యోల్బణం అనే ఒక పెద్ద మహా బాంబుని ఎదుర్కొంటుంది భారత ఆర్థిక వ్యవస్థ. అందరికీ అర్థం కాదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇది చాలా సంక్లిష్టమైంది. ఒక దేశం ఆర్థిక సంక్షోభానికి చేరువుగా ఉంది అని చెప్పడానికి అతిపెద్ద సూచన సైన్ ఏంటంటే ఈ ద్రవ్యోల్బణం పెరగడం. ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం 4 కంటే ఎక్కువైంది. మరి ఈ ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్థిక సంక్షోభంలోకి ఒక దేశం ఎలా వెళ్ళిపోతుంది అనేది చూడాలన్నమాట. ఈ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మానవ శరీరంలో ఒక ఎయిడ్స్ వైరస్ వెళ్తే వాడు ఇమ్యూనిటీ అంతా పడిపోయి అన్ని వ్యాధులు ఎలా వస్తాయో దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరగడం అంటే దేశంలో ఈ ఆర్థిక సంక్షోభం అన్ని వ్యవస్థల ఆర్థిక సంక్షోభానికి దగ్గరలో ఉన్నాయని అర్థం అనమాట. ఇమ్యూనిటీ దెబ్బతిన్నట్టు ఆర్థిక వ్యవస్థలో ఇదనమాట. ఒక ఎయిడ్స్ వైరస్తో వ్యాపిస్తే ఒక మానవ శరీరంలో ఇమ్యూనిటీ ఎలా పడిపోయి కొలాప్స్ అయిపోతాడో ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి అంతటి విపత్కర పరిస్థితి ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతే ప్రైస్ విలువ పెరిగిపోతుంది అనమాట. ఈ అన్నిటి ధరలు పెరిగిపోతాయి. అన్ని ధరలు పెరిగిపోతే భారతదేశంలో ఉన్నప్పుడు వ్యవసాయ కార్మికుల నుంచి కార్మికులు, ఇండస్ట్రియల్ సర్వీస్ అందరూ కూడా ఈ శాలరీడ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ ఆహార పదార్థం, రెంట్లు వీటిలన్నిటికీ ఎక్కువ ధర ఖర్చు పెట్టాలి. ఎక్కువ ధర ఖర్చు పెడితే వీళ్ళ దగ్గర మిగలడానికి డబ్బులు ఉండవు. మిగలడానికి డబ్బులు లేకపోతే పొదుపు తగ్గిపోతుంది. పొదుపు తగ్గిపోతే బ్యాంకుల్లో మన డిపాజిట్లు తగ్గిపోయి పెట్టుబడులకు డబ్బులు ఉండవు. అది పెట్టుబడికి డబ్బు లేదు అనుకోండి, ఇంకా ఈ ఇండస్ట్రియల్ ఈ ఫ్యాక్టరీలో పెట్టడానికి డబ్బు లేకపోతే అవేంటి ఎక్కువ అప్పులు తెచ్చుకోవాలి. ఎక్కువ అప్పులు, ఎక్కువ రేటు, అప్పుడు డబ్బులు కొరత ఏర్పడుతుంది అనమాట, ద్రవ్య సరఫరా కొరత. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి. ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు పెరిగిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఇది వడ్డీ రేట్లు పెరిగితే ప్రతి ధర పెరిగింది, మళ్ళీ ద్రవ్యోల్బణం ఇంకా పెరిగిపోద్ది. ఈ ద్రవ్యోల్బణం ఒకసారి పెరగడం మొదలైతే మళ్ళీ అదే రివర్స్ అయిపోయి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా దేశంలో ద్రవ్య సరఫరా కొరత ఏర్పడుతుంది. దీన్ని ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ రంగంలో దిగాలి. అది చాలా పెద్ద ప్రమాదం. ఆర్బీఐకి ఏంటంటే ప్లేస్ తక్కువ ఉంటుంది, అది ఇంకా ఫ్రీగా వర్క్ చేయడానికి ఉండదు. ఆర్బీఐ ద్రవ్య విధానం, అదే మానిటరీ పాలసీ అంటారు. అదేవిధంగా కోశ విధానం, బడ్జెటరీ విధానం. ఇటు ఫైనాన్స్ మినిస్ట్రీ, ఇటు ఆర్బీఐ ఏంటంటే రంగంలో దిగాలి. దేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఇన్ఫ్లేషన్, ఈ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ప్రధానమైన ఒక వెపన్ ఏంటంటే వడ్డీ రేట్లు పెంచడం. అది మెయిన్ ఉపయోగిస్తుంది. ఇండియా లాంటి కంట్రీలో దానికంటే వేరేది ఇంకా మార్గం ఉండదు. ఈ వడ్డీ రేట్లు పెంచడం అంటే ఈ బ్యాంకులు రెపో రేటు పెంచితే రివర్స్ రెపో రేట్ అనేది ఒకటి ఉంటుందండి. రెపో రేటు, ఈ వడ్డీ రేట్లు అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకునే డబ్బులకి అవి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ చెల్లించాలి. తర్వాత ఆర్బీఐ దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టవలసి వద్దు. కాబట్టి బ్యాంకుల దగ్గర ద్రవ్య సరఫరాను తక్కువ చేస్తుంది. ద్రవ్య సరఫరాను తక్కువ చేస్తే వడ్డీ రేట్లు పెరిగిపోతాయి ద్రవ్య సరఫరా తక్కువ ఉంటే. ఎందుకంటే ఈ ద్రవ్య సరఫరా ఎక్కువ ఉండడం వల్లే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది అనమాట. డిమాండ్ కన్స్ట్రైంట్, భారతీయుల నుంచి డిమాండ్ని తగ్గించడానికి ఇది వడ్డీ రేట్లు పెంచేస్తారనమాట. అది మార్గం, అది ఇండియాలో వేరే ఉండదు. కాబట్టి ఈ వడ్డీ రేట్లు కూడా పెరిగితే అప్పుడు ద్రవ్యోల్బణం అంటే ఏంటి, భారతదేశంలో పెట్టుబడుల కొరత ఏర్పడిపోయి ఇక్కడ వ్యవసాయ రంగం కాదు, ముఖ్యంగా ఇండస్ట్రియల్ సర్వీసెస్ సెక్టార్లో ఈ రిసెషన్ లాంటి మూవ్మెంట్ వస్తుంది. పూర్తి రాపోయినా
కాబట్టి గ్రోత్ రేటు పడిపోతుంది, వృద్ధి పడిపోతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. అది ఆర్థిక సంక్షోభం. ఇది రెసిషన్లోకి 3 నెలల పాటు రెండు క్వార్టర్లు వెళ్ళిపోతే అది రెసిషన్ అంటాం. ఆర్థిక మాన్య పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ పరిణామం ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చినా రాకపోయినా, ఆర్థిక సంక్షోభంలో కూరుకోకపోయినా వృద్ధి పడిపోతుంది, ఈ యొక్క నిరుద్యోగం రేటు పెరిగిపోతుంది, ఉద్యోగత కల్పన అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి పెట్టుబడులు తగ్గిపోతాయి, రేట్లు పెరిగిపోతాయి, విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటారు, ఈఎంఐల రేట్లు అయ్యి పెరిగిపోవడం. కాబట్టి ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోతుందంటే వచ్చే మానిటరీ పాలసీ కమిటీలో వడ్డీ రేట్లు పెంచబడుతుంది, ఆర్బీఐ విపత్కర పరిస్థితిలోకి వెళ్తుంది అనేది అర్థం. మరి ఇప్పుడు ఇండియాలో ఈ ఆర్థిక సంక్షోభం సూచన ఉంది అని నేను చెప్పడానికి ప్రధానంగా మన దగ్గర ఉన్నాయి నేను చెప్తాను. ఇప్పుడు రూపీ విలువ పడిపోతుంది, 95.87 $1కి ఇక్కడ ఉంది. ఇది ఇంకా పడిపోబోతుంది అనడానికి ఏంటంటే ఇంకా అక్కడ యుద్ధ వాతావరణం ఇంకా పిచ్చు ఫ్లేర్ అప్ అయిపోతుంది. కాబట్టి ఆయిల్ గ్యాస్ సప్లై ఆగిద్ది, ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మన ఈ యొక్క గత క్వార్టర్లో నెలలో ఈ యొక్క ఇంపోర్ట్స్ $88 బిలియన్ ఉంటే ఎక్స్పోర్ట్ 74. అంటే ట్రేడ్ డెఫిషిట్ పెరిగింది అని అర్థం అనమాట. అంటే డాలర్ల కొరత ఏర్పడుతుంది, కాబట్టి రూపీ ఇంకా పడిపోబోతుంది అనేది అది కూడా సూచిస్తుంది. నెంబర్ 1, ద్రవ్యోల్బణం పెరగడం, రూపీ విలువ పడిపోవడం, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విపరీతంగా ఏం పెరగడంలా, చాలా జాగ్రత్త కాపాడుకుంటున్నాం. కానీ భవిష్యత్తులో అట్లా కాపాడుకోవడానికి కుదరదు, అవి తగ్గుతాయి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ, భారతదేశ స్థూల ఆర్థిక విషయాలైన ద్రవ్యోల్బణం, తర్వాత ఈ ఇన్ఫ్లేషను, ఆ తర్వాత రూపీ విలువ పడిపోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, గ్రోత్ రేటు, వీటన్నిటి కూడా ఒక ప్రెజర్ అనేది, ఒత్తిడి అనేది మొదలైంది. దీనికి అదే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇంకా అతిపెద్ద కారణం ఒకటి వచ్చిందనమాట. కాబట్టి భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉందనే తెలుస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు, ఆర్బీఐ కంట్రోల్లో ఉండదు. కానీ భారతదేశానికి పునాది లాంటిది అనమాట ఆర్థిక వ్యవస్థగా. అదేంటంటే వ్యవసాయ రంగం విపత్కర పరిస్థితిలో ఉండడం. ఎందుకంటే సూపర్ ఎల్నీనో, దేశమంతా 90% ప్రాంతం ఈరోజు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటుంది. డెఫిషిట్ ఆల్మోస్ట్ 40%, కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో 80% దాకా ఉంది. కాబట్టి జూలైలో ఈ ఖరీఫ్ సీజన్ పీక్ స్టేజ్లో ఉండవలసింది దెబ్బతింది. అంటే వ్యవసాయ రంగ ఉత్పత్తి తగ్గిపోతుంది ఖరీఫ్. కాబట్టి ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగబోతుంది. దేశం ఎంతో మనీ పెట్టినా కానీ ఆర్థికంగా మనం వ్యవసాయ రంగాన్ని ఆదుకోలేము. ఎందుకంటే అది ఎల్నీనో. ఇండియా డిపెండ్ అయిందే ఋతుపవనాల మీద, ఋతుపవనాలు ఫెయిల్ అయిపోయినాయి. ఇది 1-2 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది, ఆ పక్కన యుద్ధాలు. సో ఇలాంటి పరిస్థితి చూస్తే భారతదేశం ఆర్థిక సంక్షోభానికి దగ్గరలో ఉంది అనేది తెలుస్తుంది. అనేది భయపెట్టడానికి చెప్తూ లేదండి. ఎంతటి చర్యలు తీసుకున్నా భారతదేశం, ఎంతటి చర్యలు తీసుకున్నా వృద్ధి మీద ప్రభావం ఉంటుంది. ఈ వృద్ధి మీద, ఉద్యోగ కల్పన మీద భయంకరంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం ఉంటుంది. ఆర్థిక సంక్షోభంలోకి మనం వెళ్ళాం, కాకపోతే మందగమనం ఉంటుంది. వేరే దేశాల్లో కూడా ఇంకా విపత్కర పరిస్థితి ఉంది జియోపొలిటికల్గా. కాబట్టి ఆ దేశాలు కూడా మనల్ని ఆదుకోవు, అక్కడికి వచ్చి ఇంపోర్ట్ అయ్యి చేసుకోలేవు అవి. కాబట్టి ఈ విధంగా ఎంటైర్ గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింది. కాబట్టి అన్నీ కలిస్తే, కూలంకషంగా అన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థని మందగమనం దగ్గరికి తీసుకెళ్తే ఒక మోడరేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్, ముఖ్యంగా ఎల్నీనో వల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్గా నిలబడిపోయింది. కాకపోతే ఇండియా ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంటుంది, 5-6% వృద్ధి రేటు ఉంటుంది. కాకపోతే మనం అనుకున్నంత భయంకరమైన రిజల్ట్స్ అయితే ఆర్థిక వ్యవస్థలు రావు. కానీ ఏ తప్పుడు నిర్ణయం జరిగినా అది ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోదు. అంటే 1991 లాంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళదు. కానీ ఆర్థిక సంక్షోభానికి మనం దగ్గరలో ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని మెయింటైన్ చేయాలి. మేనేజింగ్ ఈ ఇన్ఫ్లేషన్, రైజింగ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇటు ఫైనాన్స్ మినిస్ట్రీకి. మరి భారత ప్రభుత్వం ఏ విధంగా దీన్ని డీల్ చేస్తా అనేది మనం చూడాలి. అంత ఈజీ కాదు, వచ్చే 2-3 సంవత్సరాలు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.